హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లెట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్కి సంబంధించి ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అసలు కోర్టు ఆర్డర్ వలన దీని ఎఫెక్ట్ ఎవరికైనా ఉంటుందా, అదేవిధంగా ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి అంటున్నారు, కొన్ని కాలేజెస్లో క్లాసెస్ స్టార్ట్ చేశారంటున్నారు. ఇక సెకండ్ ఫేజ్ ద్వారా ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి, క్లాసెస్ మళ్ళీ చెప్తారా, అసలు రకరకాల డౌట్స్, చాలా డౌట్స్ స్టార్ట్ అయ్యాయి. సో వాటన్నిటినీ క్లారిఫై చేస్తూ మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్తే ఏపీ ఎంసెట్కి సంబంధించినటువంటి ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనేది పోస్ట్ పోన్ అయిన సంగతి మనందరికీ తెలిసింది. కోర్టు ఆర్డర్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ అనేది పోస్ట్ పోన్ చేశారు. అయితే ఎప్పుడు మళ్ళీ దీని అలాట్మెంట్ ఇస్తారన్న దాని మీద క్లారిటీగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఎప్పుడైతే స్టూడెంట్స్ అందరూ చాలా యాంగ్జైటీగా సీట్ అలాట్మెంట్ కోసం చూస్తున్న టైంలో ఒక్కసారిగా పోస్ట్ పోన్ అవ్వడం వల్ల రకరకాల ఊహాగానాలు, అపోహలు స్టూడెంట్స్లో చాలా వరకు వచ్చేసాయి. కొంతమంది అయితే ఆల్రెడీ కొన్ని క్లాసెస్ మాకు స్టార్ట్ అయిపోతున్నాయి, మాకు మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయా లేవా, కొంతమంది ఈ లోకల్ నాన్ లోకల్ ఈ వేరియేషన్స్ ఏమైనా కోర్టు డెసిషన్స్ వల్ల వస్తాయా, మళ్ళీ మేము ఎక్స్పెక్ట్ చేసిన సీట్ కాకుండా ఇంకేమైనా సీట్ వస్తుందా, నెక్స్ట్ ఎప్పుడు అసలు కోర్టు డెసిషన్ ఎప్పుడు ఇస్తుంది, సీట్ అలాట్మెంట్ ఎప్పుడు జరుగుతుంది, అకాడమిక్ ఇయర్ ఏమైనా ఇబ్బంది అవుతుందా, ఇలా రకరకాల డౌట్స్ అన్నీ కూడా మనకి స్టూడెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే కోర్టు డెసిషన్ ఎప్పుడు వస్తుంది, సీట్ అలాట్మెంట్ ఎప్పుడు జరుగుతుంది అని అంటే దానికి ఎవరు కూడా రకరకాల వీడియోస్లో రేపు రిలీజ్ చేస్తారు, ఎల్లుండి రిలీజ్ చేస్తారని రకరకాలు చెప్తున్నారు. కానీ అవేవి నమ్మకండి. ఒక కోర్టు డెసిషన్ అనేది అది మనకు వచ్చేసరికి ఒక 2-3 days పైన టైం పట్టవచ్చు, లేదా డెసిషన్ ఫాస్ట్గా తీసుకోవచ్చు. ఆ డెసిషన్ అనేది ఎవరు కూడా మనం చెప్పలేము. అది డెసిషన్ అనేది మన చేతిలో ఉండేది కాదు. కోర్టుకి వీళ్ళ తరగ వాదనని వినిపించిన తర్వాత కోర్టు దాన్ని ఏకీభవించవచ్చు లేదా వ్యతిరేకించవచ్చు. సో దాన్ని డెసిషన్ తీసుకొని తర్వాతే మనకు వస్తుంది. కాబట్టి కోర్టు డెసిషన్ వచ్చేసరికి కొంత టైం కూడా పట్టే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మీకు కోర్టు డెసిషన్ ఎప్పుడు వస్తే ముందు వచ్చినా వెనక వచ్చినా మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎందువల్లంటే అసలు క్లాస్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి అంటారు. అసలు క్లాస్ వర్క్స్ ఎవరికి స్టార్ట్ అవుతున్నాయి అంటే ఆల్రెడీ ఆ కాలేజీలో మేము జాయిన్ అయిపోతాం, మరి ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అలాట్మెంట్లో కొంతమంది బిల్డింగ్ ఇచ్చి మీ కాలేజీలో జాయిన్ అయిపోతాం అనేటప్పుడు ఆటోమేటిక్గా ప్రతి కాలేజీ వాళ్ళు కూడా మ్యాక్సిమం క్లాస్ వర్క్ స్టార్ట్ చేస్తామని అంటారు. ఎందువల్ల అంటారంటే చాలామంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అయ్యో క్లాసెస్ అయిపోతున్నాయి, ఏదో ఒకటి జాయిన్ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతోనే సెకండ్ ఫేజ్కి వెళ్లకుండా మళ్ళీ ఫస్ట్ ఫేజ్లోనే జాయిన్ అయిపోతారన్న ఆలోచనతో కూడా కొన్ని కాలేజీ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు మీరు ఎవరైతే సెకండ్ ఫేజ్కి వెళ్ళిన వాళ్ళు కానీ ఫైనల్ ఫేజ్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఎవరు కూడా ఎటువంటి టెన్షన్ పడకండి. మీకు ఏ కాలేజీ మీరు జాయిన్ అయినా మీకు స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ క్లాసెస్ అన్ని స్టార్ట్ చేస్తారు. ఇక ఎవరైతే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అయిపోయి హాస్టల్స్గా కొంతమంది ఆ కాలేజీ హాస్టల్స్లో ఉంటున్నారో వాళ్ళు కొంతమందికి వాళ్ళకి హాస్టల్లో ఖాళీగా ఉంచకుండా వాళ్ళకి కొంత క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటూ అంటే కాలేజీ వాళ్ళే చెప్తుండొచ్చు. బట్ ఎవరు కూడా సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ మనకు రిజల్ట్ వచ్చిన తర్వాతే పర్ఫెక్ట్గా క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మనకి ఎంసెట్ బోర్డు నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఎవరు క్లాస్ వర్క్ నుంచి అది మీ మైండ్ నుంచే తీసేయండి. ఎవరు భయపడద్దు. ఎప్పుడు ఫైనల్ రిజల్ట్ వస్తే అప్పుడే మీ క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది నెక్స్ట్. ఇక సీట్ అలాట్మెంట్ అనేది ఏమైనా చేంజ్ అవుతుందా, మీరు ఎక్స్పెక్ట్ చేసిన సీట్ ఒకటి అనుకున్నారు కానీ మీకు ఈ లోకల్ నాన్ లోకల్ కేటగిరీ ఈ ఇష్యూస్ వల్ల మీకు ఏమైనా సీట్ మారుతుందంటే అది ఎటువంటి సీట్ అలాట్మెంట్ అనేది మారదు. మీకు ఏ సీట్ అయితే మీ ర్యాంక్ ప్రకారంగా మీ రిజర్వేషన్ ప్రకారంగా మీకు రావాల్సి ఉంటుందో ఆ సీటే మీకు వస్తుంది. మీరు అది దాంట్లో ఎటువంటి టెన్షన్ పడద్దు. డెఫినెట్గా ఆ సీట్ అనేది మీకు రావడం జరుగుతుంది. తర్వాత బుక్స్ ఏమైనా కొనుక్కోవాలా, మేము ఏ బుక్స్ కొనుక్కోవాలని కొంతమంది అడుగుతున్నారు. బుక్స్ ఏమైనా కొనాలా, మాకేమైనా లైబ్రరీలో బుక్స్ దొరుకుతాయా లేదని కూడా అడుగుతున్నారు. అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్లో లైబ్రరీ అనేది ఉంటుంది. ఈ లైబ్రరీలో అన్ని డిపార్ట్మెంట్స్ తరగా అన్ని సబ్జెక్ట్స్ కూడా అక్కడ లైబ్రరీలో ఉంటాయి. మీరు లైబ్రరీ బుక్స్ని కూడా మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే దానికి ఒక టైం లిమిట్ ఇస్తారు. ఆ టైం లిమిట్లో ఆ బుక్ తీసుకోవడం, బుక్ వాడుకొని మనం జాగ్రత్తగా టైంకి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. మీరు స్టూడెంట్గా అక్కడ ఎన్రోల్ అయిన తర్వాత అప్పుడు మీరు బుక్స్ అనేది కొనుక్కోవాలి. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎవరు స్టార్టింగ్ జాయిన్ అవ్వగానే బుక్స్ ఏవి కొనేసి రకరకాల మీకు అవగాహన అక్కడ ఏది పడితే బుక్స్ కొనొద్దు. దీని మీద పూర్తిగా మీరు కాలేజీ జాయిన్ అయిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది, అప్పుడు మీరు బుక్స్ కొనుక్కోవచ్చు. ఇది ఈ వీడియోకి సంబంధించి. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన సమాచారం మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.